వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. సోషల్ మీడియాలోని ఓ ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పటిలానే లైవ్ స్ట్రీమ్ చేసింది. అదే సమయంలో దారుణం జరిగిపోయింది. పాపం బ్యూటీ ఫిల్టర్ ఫెయిల్ అయిపోవడంతో ఆ బ్యూటీ బండారం బయటపడిపోయింది. ఆమె అసలు ముఖం లైవ్లోకి వచ్చేసింది. ఆమె ముఖారవిందాన్ని చూసిన ఫాలోవర్లు ఒక్కసారిగా ఆమెను అన్ఫాలో చేశారు. ప్రస్తుతం స్ట్రీమ్ నుంచి తీసిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఫిల్టర్లు, ఆన్లైన్ అందాల ప్రమాణాలు, నిజాయితీ గురించిన చర్చకు దారితీసింది. కొందరు ఆమెను విమర్శించగా మరికొందరు ఆమెను సమర్థించారు. ఫిల్టర్ లేకుండానే బాగుందంటూ చెప్పారు. కానీ ఆలోపే ఆమె 1,00,000కు పైగా ఫాలోవర్లను కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయ్యాయి. ఈ వైరల్ క్లిప్ దాదాపు 4 సెకండ్ల నిడివితో ఉంది. ఒక చైనీస్ లైవ్ స్ట్రీమర్ తన బెడ్రూమ్ నుంచి స్ట్రీమ్ చేస్తోంది. ఆమె వెనుక సాఫ్ట్ లైటింగ్, ఫ్లవర్ హెడ్ బోర్డ్ ఉన్నాయి. అలాగే ఆమెకు పొడవాటి నల్లటి జుట్టు ఉంది. ఊదా రంగు స్ట్రాప్లెస్ ట్యాబ్ ధరించింది. బంగారు ఆభరణాలు కూడా ధరించింది. స్ట్రీమ్ మధ్యలో బ్యూటీ ఫిల్టర్ కాసేపు పనిచేయటం ఆగిపోయింది. ఆమె ముఖం సహజ చర్మ ఆకృతి, చర్మపు రంగులో కనిపించింది. కొన్ని సెకండ్ల తర్వాత మళ్లీ ఫిల్టర్ వచ్చింది. ఆ ఫిల్టర్లో ఆమె లేత, మృదువైన బొమ్మ లాంటి రూపం కనిపిస్తోంది. పెద్ద కళ్ళు, జాలైన్ అన్నీ బాగా ఉన్నాయి. అయితే ఫిల్టర్ పోగానే అసలు రంగు, రూపం బయటపడింది. ఫిల్టర్ రాగానే కొద్దిగా నవ్వి ఎప్పటిలానే స్ట్రీమ్ను కొనసాగించింది. అయితే ఆ స్ట్రీమర్ గురించిన సమాచారం తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. ఫిల్టర్ విఫలమైన వెంటనే ఆమె దాదాపు 1.4 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందని పోస్టులు షేర్ చేశారు. దీన్ని ఆమె ధృవీకరించలేదు. కానీ వినియోగదారుని కంటెంట్ బ్యూటీపై మాత్రమే ఆధారపడి ఉందనే చర్చకు తీసుకువచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ చైనాలో ఒక ప్రధాన పరిశ్రమ. ముఖ్యంగా టిక్ టాక్ చైనా వెర్షన్ అని చెప్పే డోయిన్ వంటి ప్లాట్ఫామ్స్లో స్ట్రీమర్లు గంటల తరబడి లైవ్ చేస్తూ ఉంటారు. వీక్షకులతో చాట్ చేస్తారు, పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, అలాగే ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఆదాయం ప్రధానంగా అభిమానులు పంపే వర్చువల్ గిఫ్ట్స్ నుంచి వస్తుంది. వ్యూవర్స్ను ఆకర్షించడంలో క్రియేటర్లకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది చర్మాన్ని మృదువుగా చేసే, కళ్లను పెద్దదిగా చేసే బ్యూటీ ఫిల్టర్లు వాడతారు.